హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు షర్ట్ ఎలా సైజ్ చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నానండి. ముందుగా మనం ఏ షర్ట్ అయితే సైజ్ చేయాలనుకుంటున్నామో అదైతే మనం ఫస్ట్ వేసుకోవాలి. దానిపైన అయితే మనకి ఆది షర్ట్ ఉంటుంది కదండి, ఆది షర్ట్ని ఇలా బటన్ పెట్టుకుని ఈక్వల్గా అదే షర్ట్ పైన వేసుకోవాలి. ఇది నేను బ్లాక్ది ఆది కోసం అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనం కొత్త షర్ట్ అయితే కింద వేసుకుని ఆది షర్ట్ అయితే పైన వేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత లెంత్ అనేది మనం ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు లెంత్ ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా అయితే మనకి కనిపిస్తుంది కదా. ఈ 1.5 ఇంచు కూడా మనకి తగ్గించాలి, పొడవు అనేది తగ్గించాలి. దానికోసం అయితే నేను ఈ విధంగా మీకు చూపించడం కోసం వేశాను. ఆది షర్ట్తో కట్ చేసుకునేటప్పుడు మన ఆది షర్ట్ ఎక్కడైతే పట్టుకున్నానో చూడండి ఫ్రెండ్స్, నేను చంక దగ్గర పట్టుకున్నాను ఆది షర్ట్ని. అలానే కొత్త షర్ట్ని కూడా చంక దగ్గర నుంచి అయితే లెంత్ అయితే చూసుకున్నాను. మనకి అసలు ఎంత అయితే వచ్చిందో అంతా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. అలానే బటన్స్ ఉన్నాయి కదండి, బటన్స్ దగ్గర కూడా మనం లెంత్ అనేది ఒకసారి ఈ విధంగా పెట్టుకోవచ్చు. బటన్స్ దగ్గర నుంచి కూడా కాలర్ దగ్గర బటన్ ఉంది కదా, అది పట్టుకుని మనం ఈక్వల్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. అట్లానే మనకి ఇంకా రెండో సైడ్ ఉంది కదా, చంక దగ్గర నుంచే చూసుకోవాలండి పొడవు అనేది. అంటే ఆది షర్ట్ యొక్క పొడవు మనకి ఇలా చంక దగ్గర నుంచి చూసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుని ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. మనకి ఈ విధంగా 3 మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాం కదా. ఇది కరువు షేప్లో ఉంది. కరువు షేప్ కట్ చేయాలంటే ఈ విధంగా కట్ చేసేయకూడదండి. దానికోసం అయితే నేను ఏ విధంగా ఫోల్డ్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. ఇంకొకసారి అయితే నేను బటన్స్ దగ్గర ఇంకొకసారి చూసుకుంటున్నాను, మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కరెక్ట్గా మార్కింగ్ పెడుతున్నాను. నేను ఎక్స్ట్రా ఏం పెట్టట్లేదండి. తర్వాత షర్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బటన్స్ కాజాల బెల్ట్ రెండు కూడా ఒకే వైపుకు ఉండేలాగా ఒకదాని మీద ఒకటి ఉండేలా పెట్టుకోవాలి. ఇక్కడ సైడు మనకి కరువు షేప్ వచ్చింది కదండి, దానికోసం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, షర్ట్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకోవడం కోసం వీలుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కాలర్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ కరువు షేప్ అనేది మనకి ఎంత తీయాలనేది అయితే తెలుస్తుందండి. మనకి కింద వైపున కరువు రావాలి కదా, సైడు మనకి కరువు వస్తుంది. అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత నేను మార్కింగ్లు పెట్టాను కదా, మనం పెట్టిన మార్కింగ్ అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి. మార్కింగ్ పెట్టుకోవాలి ఈక్వల్గా పెట్టుకుని. నేను ఒక 1/2 ఇంచ్కి అయితే వదిలేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్కి వదిలేసి మార్కింగ్ అయితే పెడుతున్నాను. చూడండి, ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనం షేప్ అయితే డ్రా చేయాలి. అదేవిధంగా మనం తగ్గించుకోవడం కోసం షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకుని నేను షేప్ అనేది ఈ విధంగా డ్రా చేశాను. ఇప్పుడు ఇదైతే కట్ చేసేసి తీసేస్తాను ఫ్రెండ్స్. మనకి మిగిలింది ఇంకొక 1 ఇంచ్ ఉంటుంది కదా, ఆ 1 ఇంచ్ కూడా మనం డబల్ ఫోల్డ్ వేసి కుడతాము. అలా కుట్టినప్పుడు మనకి కరెక్ట్గా లెంత్ అనేది తగ్గిపోతుందండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను ఏ విధంగా కుట్టాలనేది. ఒకేసారి 2 ఫోల్డింగ్స్ చేయకూడదు. ఫస్ట్ 1 ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత చేయాలండి. చూసారు కదా ఏ విధంగా కట్ చేశాను. ఇప్పుడు ఆ కట్ చేసింది ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసి అయితే నేను కుడుతున్నాను. ఒక 1/2 ఇంచుకి మాత్రమే నేను ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నానండి. కింద వైపున మ్యాచింగ్ కలర్ దారం అయితే పెట్టుకోవాలి. షర్ట్ కదా, మనకి ఏ కలర్ పడితే ఆ కలర్ వేయకూడదు. చూడండి, నేను ఓన్లీ 1 ఫోల్డ్ మాత్రమే చేస్తున్నాను. కరువు షేప్ వచ్చిన చోట కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక 1/2 ఇంచుకే ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి. ఒకేసారి 2 ఫోల్డింగ్స్ అయితే చేయకూడదు. మనకు అలా చేయడం వల్ల హెచ్చు తగ్గులుగా వచ్చేస్తుంది, నీట్గా అయితే ఉండదండి. కింద మనకి అంచు అనేది నీట్గా ఉండదు. దానికోసం అయితే మనం ఇలాగా ఒక ఫోల్డింగ్ మాత్రమే చేసుకుంటూ నీట్గా ఫింగర్స్తో మూవ్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి చాలా నీట్గా అయితే వస్తుంది. చాలామంది ఒకేసారి 2 ఫోల్డింగ్స్ పెట్టేసి కుడతారు, అవి వంకర టింకర్లుగా వచ్చేస్తాయండి. అక్కడ చాలా రింకిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఎటువంటి రింకిల్స్ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. కరువు షేప్ అనేది కూడా నీట్గా వస్తుందండి. కరువు దగ్గర కూడా మనకి కరెక్ట్గా తిరుగుతుంది. ఒకే ఒక్క ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, నేను కర్వ్ షేప్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక పావించి మాత్రమే కొంచెం ఫోల్డ్ చేసి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 1 స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి ఆ రెడీమేడ్ షర్ట్లన్నీ కూడా మనకు కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన పిల్లలకి చేసుకోవాలన్నా పెద్దలకి చేసుకోవాలన్నా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకుంటే మీకు ఈజీగా కరెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఒక ఫోల్డ్ చేశాను కదా, దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలానే సైడు ఏ విధంగా సైజ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు ఫస్ట్లో అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది కావాలంటే చూడండి ఫ్రెండ్స్. లూజ్గా ఉన్న షర్ట్ని ఎలాగా సైజ్ చేసుకోవాలనేది అయితే నేను చేశాను. అది ఎక్కడి నుంచి సైజ్ చేసుకోవాలనేది అయితే నేను ఈజీగా చేసి పెట్టానండి వీడియో. మీకు నా వీడియోస్లో కనుక సెర్చ్ చేస్తే మీకు అది కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.